ఘటనలో అరెస్టులు కోనసీమలో వేడి పుట్టిస్తున్నాయి. అరెస్టులకు నిరసనగా అమలాపురం పోలీస్ స్టేషన్లో బైఠాయించిన ముద్రగడ సహా కాపు నేతలను పోలీసులు తొలుత రాజమహేంద్రవరం తరలించాలని భావించిన చివరి నిమిషంలో వ్యూహం మార్చారు. రూటు మార్చి జిల్లా సరిహద్దులు దాటించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నడిచింది. పోలీస్ వాహనాల్లోనే తరలించాలని ముద్రగడ పట్టుబట్టడంతో పోలీసులు అదే పని చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చిన కాపు నేతలు, కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ముద్రగడను రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి తరలించారు. ఉదయం నుంచి అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా అనుచరులతో తరలివచ్చిన ముద్రగడ తనని కూడా అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. తుని ఘటనకు కర్త, కర్మ, క్రియ తానేనన్న ముద్రగడ అమాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దీనిపై పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులతో చర్చించిన పోలీసులు ముద్రగడను అక్కడి నుంచి తరలించారు. ముద్రగడ ఆందోళన, తరలింపు విషయం తెలుసుకున్న కాపు నేతలు, కార్యకర్తలు రాజమహేంద్రవరం బయలుదేరారు. ముందు జాగ్రత్త చర్యగా కోనసీమలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అమలాపురం, రాజమండ్రి మధ్యలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడా కార్యకర్తలు అడ్డుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముద్రగడ ఆందోళన, తరలింపు విషయంలో మరికొంత ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, ముద్రగడని అసలు ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ సస్పెన్స్ కి కారణం ఏంటి? పోలీసులు ఎందుకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు? శిరీష, ముద్రగడ తరలింపు విషయంలో పోలీసులకు ఒక కన్ఫ్యూజన్ నెలకొల్పారు. ఏదైతే అమలాపురం నుంచి మొదట రాజమండ్రి తరలిస్తా ఉంటున్నారు, ఆ తర్వాత ఏదైతే రాజమండ్రి కాదు పశ్చిమ గోదావరి తీసుకెళ్లే మార్గంలో కూడా వెళ్లారు. అయితే ప్రస్తుతం మనం ముద్రగడ కాన్వాయ్ ను ఫాలో అవుతున్నాం. ముద్రగడ ఏదైతే వాహనం తీసుకెళ్తున్నారో మొత్తం 5 వాహనాలు, ముందు ఒక బస్సులో పూర్తిగా పోలీసులు ఉన్నారు, ఆ తర్వాత 2 ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. ఏపీ 9A400 స్కార్పియో వాహనంలో బ్లాక్ గ్లాసెస్ ఉన్న వాహనంలో ముద్రగడ తరలిస్తున్నారు. ఏ వాహనాలు కూడా చుట్టుపక్కల రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మీడియా వాహనంలో వెళ్తుండగా కూడా పోలీసులు మార్గ మధ్యలో ఆపడం జరుగుతోంది. అయితే మొత్తానికి రావులపాలెం దాటింది ప్రస్తుతం ముద్రగడ ప్రయాణిస్తున్న వాహనం. పోలీసులు ఈ హైవే మీద మోహరించారు. ఎవరు కూడా హైవే మీద ఉండకుండా చూస్తున్నారు. కొంతమంది కొద్దిసేపటి క్రితం కొంతమంది ఆ పోలీసు వాహనం మీద కూడా రాళ్లు విసిరిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే ముద్రగడ వెళ్లే మార్గాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాసేపు పశ్చిమ గోదావరి తీసుకెళ్తారని, కాసేపు రాజమండ్రి తీసుకొస్తారని ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ముద్రగడ కాసేపట్లో రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి చేరుకుంటారు. అయితే ముద్రగడను ఒక స్కార్పియో, బ్లాక్ గ్లాసెస్ ఉన్న ఒక స్కార్పియోలో తరలిస్తున్నారు. మనం ఏదైతే ఆ స్కార్పియోకి కొత్తవేటు తీరులో ఉన్నారు చూస్తున్నాం. మనం ఏదైతే రావులపాలెం హైవే మీద ముద్రగడ వాహనం వెళుతుంది. పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య ముద్రగడని తీసుకువెళ్తున్నారు. మొత్తం 6 వాహనాలు ముద్రగడ ఫాలో అవుతున్నాయి. 3 ఎస్కార్ట్ వాహనాలు, ఒక పోలీసు బస్సు
ఐషర్ బస్ లో పూర్తిగా పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఏ వాహనాన్ని కూడా చుట్టుపక్కలకి రానివ్వడం లేదు. మరొక 20 నిమిషాల్లో రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి ముద్రగడ చేరుకుంటారు. అయితే అక్కడ అరెస్టు చూపించి ముద్రగడని ఆ తర్వాత అక్కడే ఉంచుతారా, మరి తిరిగి ఎక్కడికైనా తరలిస్తారా అనేది ఆసక్తిగా మారింది. అంటే ఇటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కార్యకర్తలు, కాపు ఉద్యమ నాయకులు వీళ్ళంతా కూడా ఏం చేయాలి అని ఒక వ్యూహాల్లో ఉన్నారు. అయితే ముద్రగడతో పాటు ఆకుల రామకృష్ణ మరొక 2 కాపు నాయకులు కూడా ముద్రగడతో కలిపి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముద్రగడతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన ఫోన్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ లో ఉంది. మిగతా నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఇటు చూసినట్టయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి ముద్రగడ ఏదైతే ఆందోళన తీరు మారబోతోంది. ఇప్పుడు ఈ రాజమహేంద్రవరం సిఐడి ఆఫీస్ వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ఈ రాజమహేంద్రవరం రావులపాలెం మధ్య హైవే పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరిని కూడా హైవే మీదకి అలౌ చేయట్లేదు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. మధ్యలో పికెట్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా కాన్వాయ్ తో ఆ కట్టుదిట్టమైన భద్రత మధ్య ముద్రగడను తరలిస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు ఆగ్రహానికి లోనై పోలీసు కాన్వాయ్ని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యారు పోలీసులు. ఎవరిని కూడా వీడియోలు తీయడం కానీ, కనీసం వాహనాలు కూడా ఆ కాన్వాయ్ను ఫాలో అవ్వడం కానీ ప్రయత్నం చేయడం లేదు. అయితే చూస్తున్నాం, మనకి ఇప్పుడే ముద్రగడ కాన్వాయ్కి వెనకాలన్న వాహనం కూడా పూర్తిగా భద్రతతో ముద్రగడను ఫాలో అవుతుంది. ఈ విధంగా రావులపాలెం దాటింది. మరొక 15 నిమిషాల్లో రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి ముద్రగడ చేరుకుంటారు. శిరీష, అయితే శేషు, తుని ఘటనలో ఇంకా కొన్ని అరెస్టులు జరుగుతాయని డిప్యూటీ సీఎం చెప్పారు కదా, అయితే ప్రస్తుతం ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది? అంటే ప్రస్తుతానికి ఒక 10 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. హోంమంత్రి ప్రకటించారు. 6గురిని ఇప్పటికే అరెస్ట్ చేసామన్నారు. అయితే మరికొన్ని అరెస్టులు ఉంటాయని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పడం, ఉన్నతాధికారులు కూడా దానికి తగినట్టుగా వ్యవహరించడం. మరోపక్క సిఐడి అధికారులు ఆ ఘటనలో ఎవరైతే నిందితులను గుర్తించారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారో వాళ్ళందరినీ అరెస్టులు చేసేందుకు వాళ్ళంతా కూడా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టుల విషయంలో వెనక్కు తగ్గేటట్టు సిఐడి గానీ ఇటు ఉన్నతాధికారులు గానీ ఎవరు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ విధంగా ముందుకు వెళతారు అంటే, పోలీసులు తనని అదుపులోకి తీసుకోండి, నన్ను అరెస్ట్ చేయండి, నేను కర్త కర్మ క్రియ అని ముద్రగడ చెప్తున్నప్పటికీ కూడా ముద్రగడ అరెస్ట్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ముద్రగడని. ఈ నేపథ్యంలో కింద ఉన్న క్యాడర్ కి, కాపు ఉద్యమ నాయకులకి ముద్రగడ ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారు? ఒకవేళ ఆందోళన చేయాల్సి ఉంటుంది, ముందుకు వెళ్దామంటారా, లేదంటే శాంతియుతంగా దీన్ని తేల్చుకుందామని అంటారా అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే ముద్రగడతో ఎవరిని కూడా కాంటాక్ట్ చేయడం లేదు. ముద్రగడని ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. పూర్తిగా ముద్రగడని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ముద్రగడ ఫోన్ లో కూడా ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. అంటే ఏదైతే ఆ తర్వాత ముద్రగడని అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా ఎదుర్కొనేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ఆందోళనకి ఇటు కాపు నాయకులు సిద్ధమయ్యారు. ఇటు జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే ఈ పరిస్థితికి తెరపడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ముద్రగడని అదుపులోకి తీసుకోవడం, ముద్రగడని ఈ విధంగా సిఐడి కార్యాలయానికి తరలించడం చూస్తుంటే వ్యూహాత్మకంగా గొడవలు అழிచే ప్రయత్నం అయితే కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ శేషు.